బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసర్లో ఒకే మాట ఒకే నినాదం పేరిట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలని కోరుతూ హిందూ ఐక్య వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక సార్వజనిక ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద చౌక్ వద్ద నిమిషం పాటు మౌనం పాటించి బాసర పోలీస్ స్టేషన్లో మన దేశ రాష్ట్రపతి దేశ ప్రధానికి చేరే విధంగా ఒక వినతి పత్రాన్ని అందించారు. పార్టీలకు అతీతంగా అక్కడ హిందువులకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. भारत माता की कापाडंडी कापाडंडी बांग्लादेश हिंदुవులను कापाडंडी कापाडंडी भारत माता की भारत माता की बांग्लादेश हिंदुవులను कापाडंडी बांग्लादेश हिंदुవులను कापाडंडी बांग्लादेश हिंदुవులను कापाडंडी మన భాష హిందూ సోదరులు రండి. भारत माता की भारत माता की कापाडंडी कापाडंडी बांग्लादेश कापाडंडी वंदे मातरम वंदे मातरम वंदे मातरम हिंदुవులను कापाडंडी हिंदुవులను कापाडंडी. ఈ రోజు బాసర మండల కేంద్రంలోని హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ రోజు బంగ్లాదేశ్లో గత రిజర్వేషన్ల గురించి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను మేము ఈరోజు ఖండిస్తూ మరి మా గ్రామం నుండి ఇక్కడ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, అరే బంగ్లాదేశ్ ముస్లింలారా మీకు ఒకటే చెప్తున్నాం, మా హిందువులంతా ఏకమైతే మీరు ఒక పార్టీకి గారు. నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్క హిందూ యువకుడికి కంకర్ కంకర్ మే శంకరయ్య అన్నట్టు ప్రతి హిందువు ఒక బంధువులాగా తయారైతేనే ఇట్లాంటి అరాచకాలు మనకు కట్టడం సాధ్యమవుతుంది. హిందూ సోదరులకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, అయ్యా మీరు కట్టాలకు అవసరం లేదు. మన హిందువు మన ప్రతి సోదరుని కూడా ఐక్యం చేసుకొని మనం కలుపుకోగలిగితే ఇలాంటి కలుపు మొక్కలు మనకు ఎంతసేపు పట్టది. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, యావత్ భారతదేశంలో ఉన్న హిందూ యువకులకు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి అల్లరి ముక్కల్ని ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనతోని వాడికి ఏమన్నా అయితే మనం వెంటనే జరుగుతూనే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ ముస్లిం యువకులకు అరే మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము దలుచుకుంటే మీ ఏకపాటి కాదు. తక్షణమే నరేంద్ర మోడీ గారు కూడా మరి ఒకటి మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. మరి మేము అక్కడ ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువులపై మేము భారతదేశంలో ఉన్న హిందువులను కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. తక్షణమైతే మాకు ఒకవేళ శక్తి సామర్థ్యాలు ఇస్తే అక్కడ వెళ్ళి మా ప్రాణ త్యాగాన్ని చేసి అక్కడ అలానే చంపే నష్టం సత్య నష్టం అని చెప్పి ఈరోజు నేను బాసర మండల తెలియజేస్తా ఉన్నాను. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా బాసర హిందూ పరిరక్షణ సమితిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి, నా దేశంలో భారతదేశంలో శ్రీరాముడు పుట్టిన దేశం, నా దేశంలో 33 కోట్ల దేవతలు పుట్టినరు. నా దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. మీరు విర్రవీగుతున్నారు. నా దేశ ప్రధానమంత్రి కూడా ఒక మాట చెప్పారు, ఖబర్దార్ దేశ ద్రోహులారా, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఏ దేశంతో అన్నం తిని ఏ దేశానికి ద్రోహాలు చేస్తున్నారు మీరు. మీ దేశ ద్రోహులకు ఖబర్దార్, బిడ్డలారా జాగ్రత్త ఉండండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. నా దేశంలో తిని మా దేశంలో ప్రతి దానికి మీరు వ్యతిరేకం. ఇప్పటికైనా మీరు మారండి బిడ్డలారా. మేము హిందువులు, హిందూ ధర్మం ఏంటి అంటే ఒక సనాతన ధర్మం. మా ధర్మానికి చాలా ఓపిక. ఏ ధర్మాన్ని మేము నాశనం కోరుకోం. మా ధర్మం బాసర హిందూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాసర పెద్ద గణపతి మందిర్ నుండి ఈరోజు పోలీస్ స్టేషన్ వరకు హిందూ ఐక్యత వర్ధిల్లాలనితో బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలని కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. ఒకటే విషయం చెప్తున్నాను, ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత పెడుతున్నారు. హిందువులను ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు. ఖబర్దార్ అక్కడున్న ముస్లిం సోదరులారా, ఎందుకంటే భారతదేశంలో కూడా మేము ముస్లిం ఉన్నారు, మేము ప్రేమగా అన్నదమ్ములుగా చూసుకుంటున్నాం. కానీ మా హిందూ సోదరులని బంగ్లాదేశ్ విచ్చలవిడిగా హిందువుల నుండి వెళ్ళిపోండి అని చంపేస్తానని బెదిరిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. పక్కనున్న నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారిని గుర్తుపెట్టుకోండి. మోడీ గారు కూడా ఒకటే చెప్పారు, భారతదేశ హిందువులు కూడా జాగ్రత్త, రెండో అటాక్ భారతదేశం మీద పడుతుంది. కాబట్టి భారతదేశంలో హిందువులారా ఇప్పటికైనా ఉచితాలని పక్కన పెట్టి భారతదేశంలో హిందువులు ఐక్యత అయ్యే సమయం ఆచరణమే. ఎందుకంటే మరో బంగ్లాదేశ్ భారతదేశం కాకూడదని మన ప్రధానమంత్రి గారు ఒక హితో పలికారు. దేశాన్ని కాపాడుకున్న సమయం వచ్చింది. హిందువులందరూ ఐక్యం కావాలని ఒక పిలుపునిచ్చింది. కాబట్టి మనం బంగ్లాదేశ్ హిందువుల అండగా ఉంటూ భారతదేశ హిందూ పరిరక్షణను ఐక్యం చేసుకుంటూ ఒక ముందుకెళ్ళాలి. లేని పక్షంలో మనకు కూడా బంగ్లాదేశ్ విధంగా అయింది. కాబట్టి ఆలోచన మానుకొని అందరూ ఐక్యంగా పార్టీలకు అతీతంగా హిందూ జాగృతిని ఏకం చేసుకొని మన సనాతన ధర్మాన్ని ఇప్పటికే మన సనాతన ధర్మానికి నాశనం చేయడానికి ఎన్నో క్రిస్టియన్ సంస్థలు దేశానికి విచ్చలవిడిగా వస్తున్నాయి. కాబట్టి
సనాతన ధర్మం కాపాడే బాధ్యత ఈ తరానికి ఉంది కాబట్టి ఈ తరం కాపాడితే బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీ కాదు ప్రపంచంలో ఎక్కువ మైనార్టీ కూడా మన హిందూ జోలికి పోరు కాబట్టి కాపాడతారు. ఇప్పటికైనా బంగ్లాదేశ్ మైనార్టీలారా ఇప్పటికైనా ఊచకోతను ఆత్మహత్యలు ఆపండి. లేని పక్షంలో హిందూ అఖండ భారతదేశం తరలి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. మన హైందవ ధర్మంపై కొన్నేళ్లుగా మనకు ఊచకోత కోస్తూ బానిస బతుకును బతికే విధంగా కొన్ని శక్తులు అప్పటి నుండి చేస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులందరినీ కూడా ఊచకోత కోయడం జరుగుతున్నది. మన హిందువులందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మన భారతదేశ హిందువులందరూ కూడా ఏకమై ఇలాంటి విషయాలను ఎదుర్కొంటేనే మన హిందూ ధర్మం రక్షించబడుతుందని మన ప్రధానమంత్రి కూడా మన అందరికీ కూడా అల్టిమేటం జారీ చేసిండు. ఈ విషయాన్ని మన ప్రతి గల్లీలో మన గల్లీకి ప్రతి వ్యక్తికి తెలియజేసే విధంగా మనమందరం కూడా మనం సాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనం కూడా జాగృతమై మన హిందూ ధర్మాన్ని నాశనం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ హిందువులను ఊచకోత కోస్తున్నారు. ఇలాంటి ఊచకోత కోసే ఆ బంగ్లాదేశ్ వాళ్ళందరికీ కూడా హెచ్చరికంగా చెప్పడం జరుగుతున్నది. మీరందరికీ ఖబర్దార్. లేదనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్కు ఏ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్ జరిగిందో ఆ విధానాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో బిచ్చమడుకుంటున్నారు, మీ బంగ్లాదేశ్లో కూడా బిచ్చమడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మా ప్రధాని తక్కువ అంచనా వేసుకోకుండా హిందూ ధర్మాన్ని సంరక్షించడం, హిందూ ధర్మాన్ని ఎప్పుడైతే నాశనం చేయాలనుకున్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖబర్దార్ చెప్తున్నాం. మన బాసర్ నుంచి ఈరోజు సార్వజనిక గణేష్ మండల్ నుంచి క్యాండిల్ ర్యాలీ ద్వారా మేము పోలీస్ స్టేషన్ వరకు వచ్చినాం. ఈ పోలీస్ స్టేషన్లో మేము వినతి పత్రాన్ని అందజేయడానికి ఇప్పుడు మేము అందరం గ్రామస్తులందరం చేరుకున్నాము. హిందూ బంధువులందరం కూడా మన రక్షించాలని కోరడం జరుగుతుంది.